దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఈ ఆరాధనను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకోనక ముందు ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో ఈ దినం మనం ధ్యానం చేసుకుని పోయేటటువంటి అంశము, ప్రియా దేవుని బిడ్డలారా, దావీదుకు దీపమును ఉంచిన దేవుడు అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. దయతో ఈ యొక్క అంశ సందేశాన్ని మరి మొదటి నుండి చివరి వరకు ప్రార్థనాపూర్వకంగా వినండి, వీక్షించండి. తద్వారా దేవుడి యొక్క అంశ సందేశం ద్వారా మీకు ఇచ్చే ఆత్మీయ సందేశం మీకు అనుగ్రహించబడుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, తెలియపరచబడుతుంది. కనుక దయతో ప్రతి ఒక్కరూ ఈ అంశ సందేశాన్ని పూర్తిగా వినటం ద్వారా దేవుని వాక్యాన్ని మీరు నేర్చుకోగలరు. దేవుడు మరి దావీదునకు ఇచ్చినటువంటి ఆ వాగ్దానమును దేవుడు ఏ విధముగా ఆయన నెరవేర్చి ఉన్నాడో కూడా మీకు తెలియపరచబడుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చినటువంటి వాగ్దాన విషయంలో దేవుడు ఎలా ఆయన కట్టుబడి ఉన్నాడో కూడా మనకు తెలియపరచబడుతుంది. దేవుని యొక్క ప్రేమ, కృప ఆయన మాట ఇచ్చిన తర్వాత ఆ మాటను ఆయన ఎలా నెరవేర్చే యథార్థవంతుడైన దేవుడు, నమ్మకమైన దేవుడు కూడా ఈ యొక్క అంశ ఈ ఆధ్యాత్మిక సందేశం ద్వారా మనకు తెలియపరచబడుతుంది. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, మరి మన ఆధ్యాత్మిక జీవితంలో ఏమైనా లోటుపాట్లు ఉంటే వాటిని కూడా ఈ యొక్క అంశ సందేశం ద్వారా ప్రభు మనకి తెలియపరిచి దేవుడు ఎటువంటి ఆత్మీయతను మన ఎదురు నుండి కోరుతున్నాడో కూడా మనం తెలుసుకోగలం. రండి ప్రియా దేవుని బిడ్డలారా, ప్రారంభ ప్రార్థనతో ఈ పరిశుద్ధ ఈ ఆరాధనను మనం ప్రారంభించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తల వంచి ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపిన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. దయగలిగిన దేవా, ఈ వారమంతయు కూడా నీ సజీవమైన, బలిష్టమైన, పరిశుద్ధమైన హస్తాల కింద నన్ను మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా, క్షేమముగా, ఆరోగ్యవంతులుగా మమ్మల్ని ఉంచిన సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. మౌనతుడా, ఇగో నాయన, మా ఈ ఆరాధనను మీ షూట్ చేసి యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తూ ఉన్నప్పుడు వీక్షిస్తున్న మా ఆత్మీయులకు మా ఈ ఆరాధన మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు మార్చి తద్వారా మీరు మహిమ పొందండి. మరి ప్రాముఖ్యంగా ఈ ఆరాధనలు ఇగోనైనా మరి చెప్పబడుతున్న ఆత్మీయ సందేశాలు కూడా వారి ఆధ్యాత్మిక జీవితాలకు, వారి ఆత్మీయ క్షేమాభివృద్ధికి మేలుకరంగా, దీవెనకరంగా మీరు మార్చమని ఈ యొక్క ప్రభువా మరి ఆరాధనను ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు ఎవరైతే వీక్షిస్తున్నారో, నీ మాటలు వింటూ నిన్ను గణపరుస్తూ ఏకీభవిస్తూ నీ నామాన్ని హెచ్చిస్తున్నారో వారి అక్కరల అవసరాలు మీరు తీర్చి, వారి ఏ రకమైన సమస్యలు ఉన్నా వారికి విడుదలిచ్చి మీ స్వస్థత, మీ ఆరోగ్యము వారికి అనుగ్రహించి ప్రభువా ఆశ్చర్య కార్యాలతో వారి కుటుంబాలు నింపి, అద్భుతాలతో వారి కుటుంబాలు నింపి ప్రభువా వారు ఆశించిన ప్రతిదీ కూడా వారి పక్షముగా మీ చిత్తానుసారంగా వాక్య ప్రకారమైన ప్రభు రీతిలో మీ దీవెన వారికి మీరు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన, ఈ ప్రారంభ ప్రార్థనలో నాతో పాటు మరి ఏకీభవించినటువంటి ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన, ఈ క్రమంలో మనం ముందుకు వెళ్ళిపోదాం. ఈ సమయంలో మరి ఈ ఆరాధనలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బెసలేల్ని నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభునామాన్ని గణపరుస్తున్నప్పుడు తనతో పాటు ప్రభునామాన్ని గణపరుస్తూ హెచ్చిస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకు వెళ్ళిపోదాం. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బెసలేల్ని ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. కన్నీళ్ళే పానములైన, కఠిన దుఃఖ బాధలైన, స్థితిగతులే మారిన, అవకాశం చేజారిన. కన్నీళ్ళే పానములైన, కఠిన దుఃఖ బాధలైన, స్థితిగతులే మారిన, అవకాశం చేజారిన. మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. 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 అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే. అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. ఆస్తులన్నీ కోల్పోయిన, కన్నవారే కనుమరుగైన, ఊపిరే బరువైన, గుండెలే పగిలిన. ఆస్తులన్నీ కోల్పోయిన, కన్నవారే కనుమరుగైన, ఊపిరే బరువైన, గుండెలే పగిలిన. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. ఆయన నామమునకే స్తుతి కలుగుగాక, ఆయన నామమునకే స్తుతి కలుగుగాక. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే. అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా మరి ప్రభునామాన్ని గణపరిచినప్పుడు బెసలేలు తనతో పాటు కలిసి బహునతుడు సర్వశక్తిమంతుడైన దేవుని గణపరిచిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి, అదేవిధంగా బెసలేలను బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సమయంలో ఇది ఆరాధన సమయం. దేవుడు నీనా మన జీవితాలు చేసిన మేలులు ఉపకారాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ నిండు హృదయంతో ఆత్మతో సత్యముతో యథార్థమైన హృదయాలతో దేవుని నామాన్ని గణపరిచే సమయం గనుక ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు మన ఎడల
ఈ వారమంతా కూడా చూపిన కృపను బట్టి దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకు వెళ్ళిపోదాం. దేవుని బిడ్డలారా, లోకంలో రకరకాల వార్తలు మనం వింటూ ఉన్నాం. ఏమండి, కొన్ని దేశాల్లో సునామీలు రావచ్చు అనేటటువంటి వార్తలు వింటున్నాం. మరికొన్ని దేశాల్లో భూకంపాలు, వరదలు, ప్రియా దేవుని బిడ్డలారా, మరలా వైరస్సులు విజృంభించేటటువంటి పరిస్థితి, ఇంకొక వైపు కరువు వాతావరణం కూడా పొంచి ఉంది అనేటటువంటి వార్తలు మనం వింటూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, మరికొన్ని స్థలాలలో వర్షాలు లేని పరిస్థితి. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ప్రపంచ దేశాల్లో ఎక్కడ చూసినా ఏదో రకమైనటువంటి ఆస్తి నష్టము, ప్రాణ నష్టము. ప్రియా దేవుని బిడ్డలారా, మరి యుద్ధ వాతావరణాలు, అశాంతి, అసమాధానకరమైన దినాల్లో ప్రియా దేవుని బిడ్డలారా, తన శాంతిని, సమాధానమును తనను విశ్వసించిన మన జీవితాల్లో యేసయ్య మనకు అనుగ్రహించి ఆయన కృపలో మనలను, మన కుటుంబాలను క్షేమకరమైన, సురక్షితమైన పరిస్థితుల నడుమ ఈ విధముగా ముందుకి ఆయన కృపలో నడిపిస్తున్న విధానాన్ని బట్టి ప్రియా దేవుని బిడ్డలారా, మరి మహోన్నతుడైన దేవునికి నిండు హృదయంతో మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకి వెళ్ళిపోదాం. ఈ ఆరాధనలో మరి ఈ వారంలో దేవుడు మన ఎడల చేసిన కార్యాలను తలపోసుకుంటూ ప్రియా దేవుని బిడ్డలారా, ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధన చేస్తూ మనం ముందుకు వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రములు, ఆలోచనకర్త నీకు స్తోత్రములు, నిత్యుడగు తండ్రి స్తోత్రములు, సమాధానకర్త నీకు స్తోత్రములు, బలవంతుడైన గొప్ప దేవుడా నీ ఘనమైన నీ పరిశుద్ధ నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. దయగలిగిన దేవా, ఈ వారమంతా కూడా మేడల మీరు చూపిన అపారమైన కృప, అయా దయా, ఇగో జాలి, కనికరమును బట్టి స్తుతులు చెల్లిస్తున్నా. ఈ వారమంతా మమ్మల్ని పోషించినవాడా, మా ఆరోగ్యాలు, మా ఆయుస్సులను దీవించినవాడా, మా పక్షముగా మీ కార్యములు నూతనపరిచినవాడా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి నీ కృపను, దయను జ్ఞాపకము చేసుకుంటూ ఆత్మతో సత్యముతో నేను ఆరాధన చేస్తున్న మా ప్రియులందరినీ దీవించండి. ప్రతి ఒక్కరిని తాకండి, ముట్టండి, అభిషేకించండి. మేమందరము కలిసి చేస్తున్న మా ఈ ఆరాధనను అయా మీరు స్వీకరించి తద్వారా నీ నామానికి మహిమ, ఘనత అయా ఇగో ప్రభువా మీరు తెచ్చుకున్నామని సందులో మేము ప్రార్థిస్తున్నాం. దేవా, ఈ వారమంతా మమ్మల్ని పోషించినవాడా, మా అక్కరలు తీర్చినవాడా, మా అవసరతలు తీర్చినవాడా, అయా మాకు తోడుగున్నవాడా, దేవా నీ ఒక వాక్యము ద్వారా మా ఆధ్యాత్మిక జీవితాలను బలపరిచినవాడా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నా. ప్రయాణాల్లో మీ హస్తము, మీ సన్నిధి మాకు తోడుగుంచినవాడా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నా. హల్లెలూయా, 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 హల్లెలూయా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన మా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే. హల్లెలూయా, 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 ఆమేన్. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవా నీచుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. బలమైన దేవా నీచుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. మహోన్నతుడా నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. మాకు కాదు యెహోవా, మాకు కాదు నాయన, నీ కృపా సత్యములను బట్టి
నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం. నాతో పాటు కలిసి ఆరాధనలో నీ కృపను దయను జ్ఞాపకం చేసుకుని మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన నీ నామాన్ని గణపరిచిన మా ప్రియుల యొక్క ఆరాధన కూడా మీరు స్వీకరించారు. అందును బట్టి మీకు వందనాలు. ఆరాధించిన ప్రియులందరూ నూరంతులు మీ ఆశీర్వాదాలతో నింపమని దేవా నీ వాక్కు ద్వారా నాతో మాత్రం మీరు మాట్లాడి మా ఆధ్యాత్మిక జీవితాలకు కావలసిన మీ యొక్క అయా ఇగో ప్రభా మరి వాక్య వెలుగులోంచి ఆత్మీయ ఆహారమును మీరు మాకు దయచేయమని దేవా మీరే మా ఆధ్యాత్మిక జీవితాలకు కావలసిన ఆత్మీయ ఆహారమును దేవా ఇగునైనా అయా నీ వాక్య వెలుగులోంచి మీరు మాకు అనుగ్రహించమని అందించమని మరొకసారి ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించి అయా నీ నామాన్ని గణపరిచిన మా ప్రియులందరినీ పరిపూర్ణమైన సంపూర్ణమైన మీ ఆశీర్వాదాలతో నింపినందుకు అయా మీకు స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్ ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని కనపరిచినటువంటి ఆత్మీయులకు మీ అందరిని బట్టి మరొకసారి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, మరి మన జీవితాల్లో దేవుడు ఎంతో కృప చూపుతున్నాడు, ఎంతో దయ ఆయన చూపుతూ ఉన్నాడు. ఆయన కృపా దయ లేకపోతే మనం సజీవులముగా ఉండేవారము కాదు, ఆరోగ్యవంతులుగా ఉండేవారము కాదు, క్షేమకరమైన పరిస్థితులు అనుభవించేవారము కాదు. ఎందుకంటే లోకములో ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాలు మనం వింటూ ఉన్నాం. ఎన్నో రకాలైనటువంటి క్రైమ్కు సంబంధించినటువంటి న్యూస్ వార్తలు మనం వింటూ ఉన్నాం. ఇటువంటి భయంకరమైన దినాల్లో మనుషుల్లో ప్రియా దేవుని బిడ్డలారా మానవత్వం అనేది కొరవడుతూ, ప్రియా దేవుని బిడ్డలారా మరి క్రూరత్వం అనేది కొంతమందిలో మరి ఎక్కువ అవుతూ, ప్రియా దేవుని బిడ్డలారా వారు ఎప్పుడు ఏ విధముగా ఏ విషయాలలో ఎలాగా మనుషుల మీద దాడి చేస్తారో, మనుషులకు హాని కీడు చేస్తారో మరి తెలియలేని భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. మరి గనుకనే దేవుని వాక్యం చెప్తుంది, ఏ మనుషుడు నమ్మదగినవాడు కాడు, దేవుడు ఒక్కడే నమ్మదగినవాడు. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక నమ్మదగిన దేవుణ్ణి మనం నమ్మాము గనుక ప్రియా దేవుని బిడ్డలారా ఆయనే మనకి మంచి దీవెనకరమైన మేలుకరమైన మార్గంలో మన జీవితాలను ఆయన నడిపిస్తున్నాడు. గనుకనే మనం ఆయనకి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటది మనకెంతైనా దీవెన, ఆశీర్వాదం. నా నీతి, నా భక్తి, నా గొప్పతనం కాదు, కానీ నీ కృపను బట్టే నేను క్షేమంగా ఉన్నా, సజీవుడిగా ఉన్నానని ఆయన గణపరచుట మనకెంతో దీవెన. గనుకనే ఈ ఆరాధనలో ఈ విధంగా ప్రభు నామాన్ని గణపరచడం జరుగుతుంది. ఏకీభవించిన ఆత్మీయులకు మీ అందరికీ మరొకసారి ప్రత్యేకమైనటువంటి వందనాలను తెలియజేస్తూ, ప్రియా దేవుని బిడ్డలారా ఈ సమయంలో దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి మనం వెళ్ళిపోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే మనుషుల యొక్క మాటలు మనకి ఏ రకమైన మేలు చేయలేవు, కానీ దేవుని మాటలు మనకి మంచి మేలు చేసేవి, ఆత్మీయ క్షేమాభివృద్ధిని కలుగు చేసేవి. ప్రియా దేవుని బిడ్డలారా, మనుషుల మాటల్లో యథార్థత ఉండదు, మనుషుల మాటలు మోసపూరితమైనవి, అబద్ధమైనవి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని మాటలు నమ్మదగినవి, అవి మనకి మేలు చేసేవి, మానసికంగా, ఆత్మీయంగా. అదేవిధంగా మరి మన యొక్క విశ్వాసానికి, మన ఆత్మీయతకి మంచి బలాన్ని చేకూర్చేవి. ప్రియా దేవుని బిడ్డలారా, మనల్ని బలపరిచేవి, మన ధైర్యపరిచేవి, మనల్ని ఆదరించేవి. దేవుని యొక్క మరి ఆ యొక్క దేవుడు కోరేటటువంటి ఆయనకి ఇష్టమైన జీవితంలో మనల్ని నడిపించేవి దేవుని యొక్క మాటలు. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక దేవుని యొక్క మాటల కొరకై మన హృదయాలను ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపరచుకుందాం. దేవుని మాటలు ప్రియా దేవుని బిడ్డలారా మనకి స్వస్థతని, ఆరోగ్యాన్ని దయచేసేవి. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక దేవుని మాటల కొరకు మన హృదయాలను సిద్ధపరచుకుందాం. ఈ సమయంలో ప్రియా దేవుని బిడ్డలారా, వెతబడబో వాక్యం కొరకు జాన్బాబు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థనాపూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకు సిద్ధపరచుకోండి. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆ ప్రార్థనలో కూడా మీరు ఏకీభవిస్తూ ప్రార్థనాపూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై సిద్ధపరచుకోవాలని ప్రభు పేరట నేను మిమ్మల్ని కోరుతున్నాను. సమయంలో వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో జాన్బాబును ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధన కార్యక్రమంలో మాతో పాటు ఏకీభించిన మీ అందరిని బట్టి ప్రభుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం కొరకే మనల్ని మనం సిద్ధపరచుకుందాం.
మరి వాక్యం కొరకు ప్రార్థిస్తున్న నాతో పాటు మీరందరూ ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లించున్నాం దేవా. ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధనలో మాతో పాటు తోడుగుండి నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన యేసయ్యా. మరి ఆరాధనలో నీ అభిషేకాన్ని ఇక్కడ కుమరించినందుకు మీకే వేలాది వందనములు చెల్లించిన దేవా. మరి ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానించుకోబోతుండగా వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు వాక్యాన్ని శ్రద్ధగా వినేలా మీరు కార్యాన్ని జరిగించండి. వాక్యాన్ని వివరించి తెలియజేస్తున్న దైవజనుడిపై నీ అభిషేకం నుంచి అద్భుతమైన వాక్య వివరాన్ని వారందరికీ అందజేయగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. వాక్యం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, దర్శించండి. వారిలో ఏ ఆత్మీయ బలహీనత ఉన్నా సరే దాన్ని సరిదిద్దుకొని నీవు కోరే ఆత్మీయతలోనికి వారు రాగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. దేవా, మీకు మొరపడుతున్నాను దేవా, ఈ ఆరాధన ముగింపు వరకు తోడైన ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, వాక్యం కొరకు జానుబాబు ప్రార్థించినప్పుడు ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థనాపూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకే సిద్ధపరచుకున్న మిమ్మును బట్టి, అదేవిధముగా భారభరితమైన హృదయంతో వాక్యం కొరకు ప్రార్థన చేసిన జానుబాబును బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనకు ముందే మన అంశాన్ని మీకు తెలియపరచడం జరిగి ఉన్నది. అయితే ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం కనుక మీ నిమిత్తమై ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశాన్ని నేను మీకు తెలియపరచాలని ప్రభు సేవకునిగా నేను ఆశపడుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశము ప్రియా దేవుని బిడ్డలారా, దావీదుకు దీపమును ఉంచిన దేవుడు అనే అంశాన్ని ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. అయితే ఈ అంశానికి సంబంధించిన మూలవాక్య వచనములుగా రాజుల మొదటి గ్రంథము 15వ అధ్యాయం 4-5 వచనాలను మనం చదువుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మనం చదువుకొని ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్య వచనాల్లోంచి ఈ యొక్క ఆధ్యాత్మిక సందేశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, నేను చదువుతున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా వినాలని ప్రభు పేరట మిమ్మల్ని కోరుతున్నాను. ప్రార్థనాపూర్వకంగా వినవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ వాక్య వచనములు ఈ విధముగా వ్రాయబడి ఉన్నాయి. దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికిచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండెను గనుక దావీదు నిమిత్తము అతని తరువాత అతని కుమారుని నిలుపుటకును యెరూషలేమును స్థిరపరచుటకును అతని దేవుడైన యెహోవా యెరూషలేమునందు దావీదునకు దీపముగా అతన్ని ఉండనిచ్చెను అని మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయం 4లో ఏమండి, దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికిచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండెను అని ప్రియా దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నటువంటి రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయం 4-5 మూలవాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి హిత్తీయుడైన ఊరియాకు సంబంధించినటువంటి విషయాలు ఒకవేళ మీరు తెలుసుకోవాలంటే సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం 2, 4, 14, 17 వచనాల ద్వారా మీకు తెలియపరచబడతాయి. అదేవిధముగా సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయం 9, 10, రాజుల మొదటి గ్రంథము 9వ అధ్యాయము, అదేవిధంగా 14వ అధ్యాయం 8 ద్వారా ఈ విషయాలు మీకు తెలియపరచబడతాయి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దావీదు బెత్షెబాతో వ్యభిచారం, అదేవిధముగా ఊరియా హత్య తప్పించి మరేమీ పాపాలు చేయలేదనా దీని అర్థం? ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి, ఎంత మాత్రము కాదని మనం తప్పక తెలుసుకోవాలి. ఏమండి, మనం చదువుకున్నటువంటి మూలవాక్య వచనాలను బట్టి మరి దావీదు ఏమండి బెత్షెబాతో చేసినటువంటి వ్యభిచార పాపము, ఏమండి అక్రమ పాపము, అదేవిధముగా మరి ఊరియా హత్య చేయించినటువంటి విషయాల్లోనే దావీదు పాపం చేసిన వానిగా ఉన్నాడా అంటే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ విషయాలే కాదు, మరి అనేకమైన విషయాలలో కూడా రాజు అయినటువంటి దావీదు ఏమండి మరి ఆ దేవునికి ఇష్టము కానీ ఏమండి జీవితానికి మరి కొన్ని సందర్భాల్లో తన చోటిచ్చినటువంటి సందర్భాలు కూడా మనకు కనబడుతూ ఉంటాయి. పిల్లరా, మరి ఇశ్రాయేలు ఏమండి జనసంఖ్య ఏమండి చూడడం, వాటిని లెక్కించమనేటటువంటి ప్రయత్నాన్ని మరి ఆ చేయుటను మనం చూస్తుంటాం. మరి అది పాపంగా దేవుడు పరిగణించి అది శిక్ష తెచ్చిపెట్టినట్లు దావీదుకి ఏమండి
మరి సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయం 1 నుండి 10 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తుంటాం. అయితే దావీదు దేవుని యొక్క హృదయానికి అనుగుణమైన వ్యక్తి. ఏమండి, సమూయేలు 1వ గ్రంథం 13వ అధ్యాయం 14లో మనం చూడగలం. దేవుణ్ణి మనస్ఫూర్తిగా వెదకి జీవితకాలమంతా ఆయన యొక్క సంకల్పాన్ని జరిగించాలని ప్రయత్నించాడు. అందులో తప్పిపోయినప్పుడు అతడు పశ్చాత్తాపడి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాడు. ఈ విషయాలు గమనించాను. అంటే కొన్ని సందర్భాలలో ఏమండి దేవుని యొక్క ప్రేరణ ఆయన కలగకుండానే సాతాను ప్రేరణలో ఏమండి ఆ ఒక జనసంఖ్యను లెక్కించే దాని విషయంలో ఆయన నిర్ణయాన్ని తీసుకొని ముందుకెళ్ళే ప్రయత్నం ఆయన చేశాడు. అప్పుడు దేవుడు ఆయనకి ఇచ్చిన ఆ పనిష్మెంట్ అంటే కొన్ని శిక్షలు దేవుడు పంపినప్పుడు అప్పుడు ఏం చేశాడంటే తాను ఏమండి తన యొక్క పాపాన్ని గుర్తించి ఆ పాపాన్ని ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత ప్రియా దేవుని బిడ్డలారా మరలా ఏమండి ఆ పరిస్థితికి చోటు ఇవ్వకుండా జాగ్రత్త పడినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా ఈ విషయాలు గమనించాను. అయితే ప్రియా దేవుని బిడ్డలారా హిత్తీయుడైన మరి ఊరియా బెత్షెబాల విషయంలో మాత్రమే ఏమండి త్వరగా పశ్చాత్తాపడలేదు సరికదా. ఏమండి పశ్చాత్తాపం లేకుండా నెలలు గడిచిపోయాయంట. ఎవరి జీవితంలో? దావీదు జీవితంలో. అయితే దేవుడు దావీదుని గద్దించడానికి నాతాను ప్రవక్తను పంపించవలసి వచ్చింది. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 1 నుండి 7 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా ఈ విషయాలు గమనించండి. ఎందుకు ఈ విషయాలు ఇంత వివరంగా నేను మీకు తెలియపరుస్తున్నానంటే కొన్ని వాటి విషయాల్లో మరి త్వరగా రాజు అయినటువంటి దావీదు పశ్చాత్తాపడ్డాడు, విడిచిపెట్టాడు. పశ్చాత్తాపడిన వాటి విషయమే మరలా వెళ్లకుండా జాగ్రత్త పడ్డాడు, భయం కలిగి మరి తన ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళాడు. కానీ ఈ యొక్క బెత్షెబా విషయంలో అదేవిధముగా బెత్షెబా భర్త అయినటువంటి ఊరియా విషయంలో ఏమండి ఆ పాపం ఒక సందర్భం చేశాడు, ఇంకో సందర్భం ఒక దుర్మార్గంగా ఏమండి బెత్షెబా యొక్క భర్త అయినటువంటి ఊరియా మరణానికి కారకునిగా రాజైన దావీదుని మనం చూడగలం. ప్రియులారా ఈ విషయాలలో త్వరగా మరి రాజైన దావీదు పశ్చాత్తాప పడలేదు. ఎందుకు త్వరగా రాజైన దావీదు పశ్చాత్తాపడలేదో ఆ విషయాలు కూడా ఈ యొక్క అంశ ఈ ఆధ్యాత్మిక సందేశ ఈ వివరణలో మనం తెలుసుకుందాం. ఇలా తెలుసుకున్నప్పుడే ప్రతి వాక్యాన్ని వివరంగా తెలుసుకున్నప్పుడే ప్రియ దేవుని బిడ్డలారా మనం ఏ విషయాలలో మరి దేవునికి మరి ఆయాస్కరమైనటువంటి పనుల్లో మనం కొనసాగించబడుతున్నామో, ఏవి దేవునికి విరోధమైనటువంటి పనుల్లో మన ఆధ్యాత్మిక జీవితాలు ఏమండి మన విశ్వాస జీవితాలు నడిపించబడుతున్నాయో మనకు తెలియపరచబడతాయి. ప్రియులారా ఈ విషయాలు గమనించండి. ఏమండి ఏది దేవునికి ఇష్టమైనదో ఏది దేవునికి ఇష్టము కానిదో కూడా మనకి తెలియపరచబడాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని వివరముగా మరి ప్రభు సేవకులైన వారు తెలియపరుస్తున్నప్పుడు ఈ విషయాలన్నీ మీకు తెలియపరచబడతాయి. కనుకనే ఇంత వివరముగా ఈ విషయాలను మీకు తెలియపరిచే ప్రయత్నాన్ని ప్రభు సేవకునిగా నేను చేస్తున్నాను. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఎప్పుడైతే నాతాను ప్రవక్త ద్వారా దేవుడు రాజైన దావీదు పాపాన్ని తెలియజేశాడో అప్పుడు రాజైనటువంటి మరి దావీదు పడినటువంటి పశ్చాత్తాపం యథార్థంగా మరి ఆ పశ్చాత్తాపం పడుటను మనం చూస్తూ ఉంటాం. అయితే రాజైనటువంటి దావీదు యథార్థంగా పడినటువంటి పశ్చాత్తాపం కీర్తనలు 51వ కీర్తనలో మనం చూస్తూ ఉంటాం. అయితే రాజైనటువంటి దావీదు ఆలస్యముగా పశ్చాత్తాప పడుటకు 2 కారణములు మనకి కనబడుతూ ఉంటాయి. ఆలస్యంగా ఒకవేళ రాజైనటువంటి దావీదు పశ్చాత్తాపం పడినప్పటికీ కూడా యథార్థముగా పశ్చాత్తాపాన్ని పడ్డాడు అని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ఆలస్యంగా రాజైనటువంటి దావీదు పశ్చాత్తాపడ్డానికి 2 కారణాలు మనకి కనబడుతూ ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు మనం తెలుసుకుందాం. అయితే రాజైనటువంటి దావీదు బెత్షెబాతో తాను చేసినటువంటి పాపాన్ని బట్టి ఆమె గర్భం దాల్చింది. ప్రియా దేవుని బిడ్డలారా అయితే బెత్షెబాతో ప్రియా దేవుని బిడ్డలారా మరి తాను చేసిన పాపాన్ని బట్టి ఆమె గర్భం దాల్చినటువంటి విషయం ప్రియా దేవుని బిడ్డలారా బెత్షెబా భర్తకు తెలియకుండా ఉండుటకు బెత్షెబా భర్త అయినటువంటి ఊరియాను యుద్ధములో ఉంచకూడని స్థలములో ఉంచి అతడు మరణమొందుటకు కారకునిగా రాజైన దావీదుని మనం చూడగలం. అంటే ప్రియా దేవుని బిడ్డలారా తాను చేసినటువంటి పాపాన్ని బట్టి ఒక స్త్రీ గర్భం దాల్చింది, ఆమె భర్త హత్య చేయించబడ్డాడు. ప్రియులారా విషయాలు గమనించండి. అయితే ఒక రాజుగా దావీదు చేసినటువంటి ఈ 2 పాప సంబంధమైన దుర్మార్గపు పనులు దావీదు పాపంగాను దుర్మార్గంగాను గుర్తించలేదు. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు కూడా వెంటనే తన ప్రవక్త ద్వారా తెలియపరచక పోటయు
గద్దించకపోవటను బట్టి మనం ఏమనుకుంటూ ఉంటామంటే దేవుడు వెంటనే తెలియపరిచి ఉంటే రాజు అయినటువంటి దావీదు పశ్చాత్తాపడేవాడు కదా, మరి దేవుడు వెంటనే స్పందించబడకపోవడాన్ని బట్టే మరి రాజు అయినటువంటి దావీదు కూడా ఆలస్యం చేశాడు పశ్చాత్తాపడడానికి అని మనం ఏం చేస్తుంటామంటే దేవుణ్ణి నిందించడానికి దేవుణ్ణి మరి తన దేవునిదే తప్పు అని మాట్లాడేటటువంటి విధానంలో మనం తలుస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు తన ప్రవక్త ద్వారా తెలియపరచకపోవటయు గద్దించకపోవటను బట్టి అంత మాత్రాన మరి ప్రియా దేవుని బిడ్డలారా, దావీదు విషయమై దేవునిది తప్పు అని అనతగునా అంటే ప్రియా దేవుని బిడ్డలారా కానే కాదు. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, పాపాన్ని చేసిన వాడు దావీదే గనుక వెంటనే పశ్చాత్తాపడాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే దేవుడు దావీదు పశ్చాత్తాపం కొరకు దీర్ఘశాంతముతో దావీదు విషయమై కనిపెట్టుటను కూడా మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ఒక్కొక్కసారి దేవుని యొక్క దీర్ఘశాంతము కూడా కొంతమంది మరి ఎలా తీసుకుంటారంటే ప్రియా దేవుని బిడ్డలారా, ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయం 11లో ఉన్నట్లు దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేదురు అని మనం చూడగలం. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని దీర్ఘశాంతమును బట్టి దావీదు తన పాపాన్ని తాను త్వరగా గుర్తించలేదు సరికదా, త్వరగా పశ్చాత్తాప పడక ఆలస్యం చేశాడు. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఆలస్యంగా పడేటటువంటి పశ్చాత్తాపం దేవుని యొక్క కోపాన్ని మరింత తీవ్రతరం మరి చేసిందని మనం మర్చిపోకూడదు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే చాలా సందర్భాల్లో చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే వారు చేసినటువంటి దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవటను చూచి మనుషులు ఏం చేస్తారు, భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేస్తూ ఉంటారు. దావీదు కూడా ఇక అదే స్థితిలో ఒకవేళ కొనసాగించబడతాడేమో అనేటటువంటి పరిస్థితిని బట్టి దేవుడు ఏం చేశాడంటే దావీదు దగ్గరుండి పశ్చాత్తాపాన్ని దేవుడు కనిపెట్టాడు. త్వరగా దావీదు ఏటయ్యాడంటే పశ్చాత్తాప పడలేదు. ఎందుకంటే పాపం చేసిన వాడు దావీదు, దుర్మార్గ పని చేసిన వాడు దావీదు, ఊరియా మరణానికి కారకుడైన వాడు దావీదు. కనుక దావీదు పశ్చాత్తాపడాలి, కానీ దావీదు పశ్చాత్తాపడకుండా అలా ఉండిపోయాడు. మరి ఇలాగ దావీదు తన జీవితం కొనసాగించబడితే ఇంకెన్ని మరి దేవునికి విరోధమైనటువంటి పనులు ఆ ఒక మరి పాపభూయిష్టమైనటువంటి ఆ జీవితానికి అలవాటు పడినటువంటి దావీదు చేయడానికి ముందుకు నడిపించబడతాడు అని దేవుడే ఏం చేశాడంటే తన ప్రవక్తను పంపించి వెంటనే సరిచేసేటటువంటి ఆ పనిని దేవుడి చేటుకు పూనుకున్నట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి దావీదు ఆలస్యాన్ని పశ్చాత్తాప విషయంలో చూచినటువంటి దేవుడు ఇక అలా దావీదుని విడిచిపెడితే దావీదు మరి ఎక్కువ పాపాలకు పూనుకునే అవకాశం ఉందని దేవుడు ఎరిగి ప్రియా దేవుని బిడ్డలారా, తన ప్రవక్త అయినటువంటి నాతానును దావీదుని వద్దకు పంపి తాను చేసినటువంటి పాపాన్ని అంటే రాజైన దావీదు చేసిన పాపాన్ని, రాజైనటువంటి దావీదు చేసిన దుర్మార్గతను తెలియజేయగా అప్పుడు దావీదు యథార్థముగా పశ్చాత్తాప పడ్డాడు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుడు తన సేవకుల ద్వారా మన లోపాలను, మన బలహీనతలను, దేవునికి విరోధమైనటువంటి ఆ ఒక ప్రవర్తన, నడవడిక, జీవిత విధానాన్ని కలిగి మనం వెళ్తున్నప్పుడు దేవుడు తన సేవకుల ద్వారా వాక్యము ద్వారా గద్దించినప్పుడు, మనతో మాట్లాడుతున్నప్పుడు యథార్థంగా మనం పశ్చాత్తాప పడాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ప్రియా దేవుని బిడ్డలారా, దావీదు వలె యథార్థంగా పశ్చాత్తాప పడేదానికి మనం కూడా అవకాశం ఇవ్వగలిగినప్పుడు మన జీవితాల్లో ప్రియా దేవుని బిడ్డలారా మరలా దేవుని యొక్క చిత్తము, దేవుని ఉద్దేశాలు ప్రారంభించబడతాయి. దేవుని యొక్క అద్భుత కార్యాలు మన జీవితాల్లో మనం చూడగలం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి దావీదు యొక్క పశ్చాత్తాపం దావీదుకి తాత్కాలిక మేలు చేసిన ఆ పరిస్థితులు జరిగినా ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఎన్ని విధాలుగా దావీదుని శిక్షించాలని అనుకున్నాడో అన్ని విధాలుగా దేవుడు మరి దావీదుని శిక్షించడం మానలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు కీర్తనలు 118వ కీర్తన 18లో మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, అక్కడ దావీదు అంటాడు, ఆయన నన్ను కఠినముగా శిక్షించనే కానీ మరణమునకు అప్పగించలేదు అని. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే ఎంత కఠినముగా దావీదుని దేవుడు శిక్షించాడో ఆ ఒక పదం మనకి తెలియపరుస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ప్రియా దేవుని బిడ్డలారా, మరి దేవుడు దావీదు ఆలస్యంగా పడినటువంటి పశ్చాత్తాపాన్ని బట్టి తన శిక్షలను ఎక్కువగా పెంచుటను కూడా
మనం చూడగలం. అయితే దేవుడు దావీదు మీదకి పంపినటువంటి శిక్షలు దావీదు భరింపజాలనివిగా ఉండుటను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మనిషి స్థాయిని బట్టి శిక్షలు తగ్గించేటటువంటి వారిగా ఉంటారు. మరి అతని స్థానములో వేరొకరిని నేరగాళ్ళుగా మారుస్తారు. ఎవరు? మనుషులు. ప్రియా దేవుని బిడ్డలారా, మనుషుల యొక్క న్యాయము, మనుషుల యొక్క పద్ధతులు ఇలా ఉంటూ ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే దేవుడు అలా కాదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన న్యాయవంతుడు. ఆయన స్థాయిని చూడడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఏ స్థాయి కలిగిన వాడు పాపాన్ని దుర్మార్గతను చేసినా వానికి ఇచ్చేటటువంటి శిక్ష కఠినముగానే దేవుడు ఇస్తాడు. దావీదు విషయంలో కూడా దావీదు రాజు అయినప్పటికీ, ఆయన యొక్క హృదయానుసారుడిగా సాక్ష్యాన్ని పొందినప్పటికీ, మరి ఊరియా విషయమై దావీదు వెళ్ళినటువంటి విధానము, బెత్షెబా విషయమై దావీదు వెళ్ళిన విధానము, దాన్ని బట్టి దేవుడు న్యాయవంతుడు గనుక న్యాయంగానే ఆయన స్పందించబడి బహు కఠినముగా దావీదు యొక్క కుటుంబాన్ని, దావీదుని మరి ఆయా శిక్షల ద్వారా తగినటువంటి గుణపాఠాన్ని చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అయితే దేవుడు దావీదుని మరణానికి అప్పగించక కఠినముగానే ఎందుకు శిక్షించాడో తెలుసా ప్రియా దేవుని బిడ్డలారా? దేవుడు దావీదుతోనూ ఇశ్రాయేలుతోనూ ఉప్పు నిబంధన ఆయన చేశాడు. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 13వ అధ్యాయం 5లో మనం చూస్తాం. దీనిని బట్టే దావీదునకు శిక్షలలో దీన్ని బట్టే దావీదునకు శిక్షలతో కూడిన కృప అనుగ్రహించబడింది. అయితే ఉప్పు నిబంధన అనగా ఇది శాశ్వతమైనటువంటి నిబంధనకు గుర్తుగా ఉన్నది. దేవుని యొక్క నిత్య నిబంధనకు గుర్తుగా ఉన్నది. భంగము కాజాలని, నశింపజేయజాలని ఉప్పు నిబంధన చేటును బట్టే దావీదు మరణానికి అప్పగించబడక శిక్షలతోనే కఠినముగా దేవునిచే శిక్షించబడ్డాడు. ఎవరంటే రాజు అయినటువంటి దావీదు. ప్రియులారా, విషయాలు గమనించండి. పాపం యొక్క బాధ ఎలా ఉంటుందో దేవుడు చూపించాడు. మరణం యొక్క దుఃఖము ఎలా ఉంటుందో దేవుడు చూపించాడు. రక్తబంధం, పేగుబంధం, ఆత్మబంధం, పవిత్ర బంధం దూరమైతే లేకుండా పోతే ఎలా ఉంటుందో తన కుటుంబంలో నుంచే అనేక సంఘటనల ద్వారా దేవుడే దావీదు పాపానికి ప్రాయశ్చిత్తం చేసి చూపించాడు. మరలా ఎప్పుడు దావీదు పాపం జోలికి, దుర్మార్గత జోలికి వెళ్ళలేనంతగా దేవుడు రాజైనటువంటి దావీదుకి బుద్ధి చెప్పాడు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, బెత్షెబాను చెరిపాడు. ఆమెను సొంతం చేసుకోవడానికి ప్రియా దేవుని బిడ్డలారా, ఆమె భర్తను మరి యుద్ధములో ఉంచకూడని స్థలములో ఉంచి ఆయన మరణానికి కారకుడయ్యాడు దావీదు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఇలాంటి విషయమై దేవుడు చూస్తూ మౌనంగా లేడు. ప్రియా దేవుని బిడ్డలారా, నాతాను ప్రవక్త ద్వారా దావీదు యొక్క పాపాన్ని, దుర్మార్గతను తెలియపరిచిన తర్వాత దేవుడు దావీదు విషయమై తన పనిని ప్రారంభించి ఎన్ని విధాలుగా దావీదు చేసినటువంటి పాపం, దుర్మార్గతకు తగ్గ బుద్ధి చెప్పాలో అన్ని విధాలుగా ఆయన బుద్ధి చెప్పుటను దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, కనుక దేవుడు స్థాయిని బట్టి శిక్షలు మార్చే దేవుడు కాదు. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఒకవేళ ఆయన చేసిన నిబంధనను బట్టి ఒకవేళ ప్రియా దేవుని బిడ్డలారా మరణానికి అప్పగించడు. కానీ శిక్షలలో ఏ రకమైన మార్పు లేదు. అవి కఠినమైన శిక్షల ద్వారా దావీదుని ఎన్ని విధాలుగా ఆయన్ని బాధలకు గురి చేయాలో, దావీదు యొక్క పాపానికి, దుర్మార్గతకి ప్రాయశ్చిత్తం ఆయన చేయాలో అలా చేయుటను దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ఇదే ప్రియా దేవుని బిడ్డలారా, బైబిల్లో ఉన్నటువంటి ఒక నిజ దేవుని, జీవము కలిగిన దేవుని యొక్క న్యాయవంతుడైన దేవుని యొక్క గొప్ప వ్యక్తిత్వం అయి ఉన్నదని మనం తప్పక తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి రాజు అయినటువంటి దావీదు పశ్చాత్తాపానికి సంబంధించిన విషయాలు మనం తెలుసుకుంటూ రావడం జరిగింది. అయితే రాజు అయినటువంటి దావీదు యొక్క మరి పశ్చాత్తాపం, యథార్థంగా ఆయన పశ్చాత్తాపడ్డాడు. ఆయన పశ్చాత్తాపడినప్పటికీ కూడా ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు మరి కొన్ని శిక్షల ద్వారా దావీదు పాపాలకి, దుర్మార్గతకు ఆయన ప్రాయశ్చిత్తాన్ని దేవుడే చేశాడని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే పశ్చాత్తాపడలేని వాళ్ళను కూడా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఇందులో మొదటి వ్యక్తిగా మనం చూస్తున్నప్పుడు మోషే అక్క మిరియాము ప్రవక్తని మనం చూస్తూ ఉంటాం. మరి మిరియాము ప్రవక్తనిగా ఉండుటను మనం చూస్తుంటాం. ఈమె
మోషే భార్య అయినటువంటి సిప్పోరా మరి ఆ మృతి పొందిన తరువాత మోషే కూసు దేశస్థురాలని వివాహం చేసుకున్నటను మనం చూస్తూ ఉంటాం. ఏమండి, మోషే కూసు దేశస్థురాలని వివాహం చేసుకున్న సమయంలో ఏమండి మోషే మీద ప్రియా దేవుని బిడ్డలారా మరి మిరియాము తర్వాత అహరోను, అంటే మొదట మోషే మీద సనిగినటువంటి వ్యక్తి ఎవరంటే ఏమండి మిరియాముగా మనం చూస్తుంటాం. తదుపరి అహరోను కూడా సనుగుటను మనం చూస్తుంటాం. పిల్లల విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా మరి మోషే మరి ఆ యొక్క కూసు దేశస్థురాలని వివాహము చేసుకున్నటువంటి ఆ వివాహాన్ని దేవుడు పాపంగా పరిగణించలేదు. పిల్లల విషయాలు గమనించండి. అయితే ఈ సందర్భంలో కొంత వివరణ మీకు తెలియపరచాలని నేను ఆశపడుతున్నాను. చాలామంది మరి ప్రభు సేవకులైన వారు ప్రియా దేవుని బిడ్డలారా మరి వారు ఏం చెప్తున్నారంటే సిప్పోరాయే ఈ కూసు దేశస్థురాలని చెప్పడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా మరి ఒకవేళ సిప్పోరాయే ఏమండి మరి సిప్పోరా కూసు దేశస్థురాలైతే ప్రియా దేవుని బిడ్డలారా మరి మోషే మీద ఏమండి మరి మిరియాము అహరోను ఎందుకు సనిగారు? ఈ విషయాలు గమనించండి. కనుక సిప్పోరా వేరు, ఏమండి కూసు దేశస్థురాలు వేరని మనం తప్పక తెలుసుకోవాలి. సిప్పోరా మృతి పొందిన తరువాతే ఏమండి కూసు దేశస్థురాలైనటువంటి ఆమెను ప్రియా దేవుని బిడ్డలారా మోషే వివాహం చేసుకున్నాడు. మోషే ఎందుకు వివాహం చేసుకున్నాడంటే ప్రియా దేవుని బిడ్డలారా ఆయన దేవుని ప్రజలకి నాయకునిగా ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా మరి వాళ్ళను నడిపించేటటువంటి పనిలో ఆయన ఉన్నాడు. ఇశ్రాయేలీల మధ్య ఏమండి మరి ఒక పరిశుద్ధమైనటువంటి నాయకునిగా ఆయన ఉండాలనేది ఆయన యొక్క ఆలోచన. ప్రియా దేవుని బిడ్డలారా గనుకనే మరి సిప్పోరా మృతి నొందిన తరువాత మరి మోషే మరి కూసు దేశస్థురాలని వివాహము చేసుకునేటటువంటి నిర్ణయాన్ని మరి మోసే తీసుకున్నట్లు మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఒక విషయాన్ని నేను మీకు తెలియపరచాలని ప్రభు సేవకునిగా నేను ఆశపడుతున్నాను. సిప్పోరా కూసు దేశస్థురాలు కాదు, కూసు దేశస్థురాలు సిప్పోరా కాదు అనడానికి కొన్ని విషయాలని మీకు తెలియపరుస్తున్నాను. సిప్పోరా మిద్యాను జాతికి చెందిన స్త్రీగా మనం చూస్తూ ఉంటాం. కూసు దేశపు స్త్రీ ఇథియోపియా ప్రాంతానికి చెందిన ఆమెని మనం చూస్తుంటాం. గనుక సిప్పోరా కూసు దేశపు ఏమండి స్త్రీ కాదు. అదేవిధంగా ప్రియా దేవుని బిడ్డలారా మరి సిప్పోరా వేరు, కూసు దేశపు స్త్రీ వేరు అని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ విషయాలు గమనించాను. సిప్పోరా మృతి పొందిన తరువాత ఏమండి మోషే వివాహాన్ని చేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నాడంటే ఇశ్రాయేలు మధ్య పరిశుద్ధమైన నాయకునిగా ఆయన ఉండుట కొరకు ఆయన చేసుకున్నాడని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా అయితే ఈ సమయంలోనే ఏమండి మరి మిరియాము ఏం చేసిందంటే ఏమండి ఒక ప్రవక్తిగా ఆమె ఉంది. ప్రవక్తిగా ఉన్నప్పటికీ కూడా సనుగుడు అనేటటువంటి జీవితాన్ని ఆమె కలిగి ఏమండి మరి మోసే మీద ఆమె మరి కూసు దేశపు స్త్రీని వివాహం మోసే చేసుకున్నట్టును బట్టి సనుగుటను మనం చూస్తూ ఉంటాం. అలా సనిగినటువంటి ఆమె సనుగుడును సపోర్ట్ చేశారు ఎవరు? అహరోను. ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా మరి మోషే కూసు దేశపు స్త్రీని వివాహము చేసుకోవడం అది దేవునికి విరోధమైనదైతే దేవుడే మోషేకు బుద్ధి చెప్తాడు. ప్రియా దేవుని బిడ్డలారా తగిన శిక్ష విధిస్తాడు. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా దేవుడే మోసే విషయమై మరి ఎలాగా ఆయన స్పందించాలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అది దేవుడే తీసుకుంటాడు. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించాను. కానీ అలా జరగలేదు ప్రియా దేవుని బిడ్డలారా. కారణం మోషే ఆనాడు తన భార్య మృతి నొందిన తరువాత చేసుకున్న వివాహాన్ని దేవుడు తప్పు పట్టలేదు. ఈ విషయాన్ని గమనించాను. కానీ మిరియాము అహరోనులు సనుగుకున్నారు ఎవరి మీద? మోషే మీద. అయితే దేవుడు ఆ సనుగుడిని ఆనాడు పాపంగా పరిగణించాడు. గనుకనే ముందు సనిగినటువంటి మిరియాము ప్రవక్తని దేవుడు కుష్ఠముతో ఏమండి కుష్ఠరోగముతో మొత్తెను. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 1 నుండి 6 వరకు రాయబడిన వాక్యవచనాల్లో, ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 8-9 వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా అహరోను పశ్చాత్తాపపడ్డాడు. మిరియాము విషయమై మోషే ప్రార్థన చేస్తే మిరియాము పశ్చాత్తాప పడకపోయినా మోషే ప్రార్థనను బట్టి దేవుడు ఆమెను మరలా సాధారణ ఆరోగ్య స్థితిలోనికి తెచ్చాడు. ప్రియా దేవుని బిడ్డలారా ఎవరు అంటే మోషే ప్రార్థనను బట్టి దేవుడే మరలా సాధారణ ఆరోగ్య స్థితిలోనికి మిరియామును దేవుడే తీసుకుని వచ్చాడని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే పశ్చాత్తాప పడని మిరియాము ప్రవక్తి ఏమండి ఆమె యొక్క జీవితం ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆమెకు వివాహం జరగలేదు. ఆమె కూడా
వివాహంపై ఆసక్తిని చూపలేదు. ప్రియులారా, విషయాలు గమనించండి. ఇది ఒక శాపకరమైన స్థితి. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని క్రమములో కూడిన విధానంలో భాగంగా వివాహం ఆమె చేసుకోలేదు, భర్త లేడు, సంతానము లేదు. ప్రియా దేవుని బిడ్డలారా, చివరికి ఈ అరణ్య ప్రయాణములోనే ప్రియా దేవుని బిడ్డలారా ఆమె జీవితం అరణ్య ప్రయాణములోనే ముగించబడింది. ప్రియా దేవుని బిడ్డలారా, కాదేశులో సమాధి ఆమె చేయబడింది. ఈ విషయాలు సంఖ్యాకాండం 20వ అధ్యాయం 1లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, విషయాలు గమనించండి. పశ్చాత్తాప పడలేని మిరియాము ప్రవక్తి జీవితం ఎలా అయిపోయిందో, పశ్చాత్తాప పడలేని మోషే యొక్క అక్క మిరియాము యొక్క స్థితి ఏ విధముగా మిగిలిపోయిందో, ప్రియా దేవుని బిడ్డలారా, ఉండిపోయిందో మనకిక్కడ తెలియపరచబడుతుంది. పశ్చాత్తాపం నీ పరిస్థితులను మారుస్తుంది. పశ్చాత్తాపం నీ శాపకరమైన స్థితిని దీవెనకరంగా మారుస్తుంది. నువ్వు పశ్చాత్తాపడకపోతే శాపం అనేది నిన్ను ఏలుబడి చేస్తూ ఉంటుంది. మిరియాముని శాపమే ఏలుబడి చేసింది కనుక ఆమె ప్రయాణము అరణ్యములోనే ఆగిపోయింది. అరణ్య ప్రయాణములోనే ఆమె మృతి పొందింది. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ ఒక కాదేశు అనేటటువంటి ఆ ప్రాంతములో ఆమెని సమాధి చేయటం జరిగింది. ప్రియులారా, విషయాలు గమనించాను. నేటి దినాల్లో కూడా మిరియాము ప్రవక్తి వలె ప్రియా దేవుని బిడ్డలారా, చాలామంది మరి యవన బిడ్డలైనటువంటి ఆత్మీయ సహోదరీలు గలవారు కొంతమంది ఉన్నారు. మరి సేవా పరిచర్యలో కూడా సేవకురాలుగా ఉన్నవారు లేకపోలేదు. మరి వీరు వివాహాలు చేసుకోకుండా ఏం చేస్తున్నారంటే అలా ఉండిపోతూ సనుగులు సనగడం, మరి లేనిపోని పొలలో పెట్టడం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఎందుకంటే వివాహం కాలేదు, వివాహాలు చేసుకోవడానికి వివాహం మీద ఆసక్తి లేదు. దేవుని యొక్క శాపం కూడా అలాంటి వాళ్ళ మీద ఏలుబడి చేస్తూ ఉంటుంది. కనుక వివాహం కాలేని వాళ్ళు పనేటి అంటే వివాహమైనటువంటి కుటుంబాల్లో పొలలో పెట్టడం, గొడవలు పెట్టడం, కలహాలు పెట్టడం, ఇదే ఒక పనిగా కొంతమంది శాపగ్రస్తమైనటువంటి ఆత్మీయ సహోదరుల గురించి నేను వింటూ ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించాను. అంతేకాకుండా కొన్ని కుటుంబాల గొడవలకి కారణంగా ఈ వివాహాలు చేసుకోకుండా ఉండిపోయి, అంతేకాదు మరి కొన్ని విషయాలలో పశ్చాత్తాపడవలసింది పోయి పశ్చాత్తాపడకుండా కఠిన హృదయులుగా ఉంటూ మరి కొంతమంది మీద, దేవుని బిడ్డలైన వారి మీద కూడా దేవుని బిడ్డలుగా ఉన్నవారే కఠినంగా తిరుగుబాటుదారులుగా మరి వారిని ఏదో రకమైనటువంటి వారి యొక్క యాక్టివిటీస్ అంటే వారి యొక్క పనుల ద్వారా ఏదో రకమైన సమస్యల్లోనికి, ఏదో రకమైన ఇబ్బందుల్లోనికి నెట్టివేసి ఒక రకమైన అశాంతి అసమాధానమును క్రియేటివ్ చేసేటటువంటి పనిలో ఉంటూ ఆ విషయాలు వినడానికి ఆసక్తి చూపించేటటువంటి కొంతమంది భ్రష్టులు లేకపోలేదు. ప్రియులారా, ఎందుకు ఈ విషయాలు మీకు తెలియపరుస్తున్నానంటే వివాహాలు చేసుకోరు సరికదా, పశ్చాత్తాప జీవితం ఉండదు సరికదా, దేవుడు కోరే ఆత్మీయత ఉండదు సరికదా, మరి ఆ వివాహాలు చేసుకోకుండా దైవ ఆ క్రమానికి విరోధంగా వ్యతిరేకంగా నడుచుకుంటూ ఖాళీగా ఉంటారు కనుక కొంతమందికి తినే తిండి వారికి వచ్చేటటువంటి రాబడి అది ఏం చేస్తుంటుందంటే ఒకలాగా వారిని ఉన్నవదు సరికదా, ప్రశాంతంగా ఉన్న కుటుంబాలను సంతోషంగా ఉన్న కుటుంబాల మధ్య తెరచాటున ఎవరికి కనబడకుండా పొల్లలు పెడుతూ కొన్ని కుటుంబాల మధ్య అశాంతిని కలుగు చేయడమే కొంతమంది విశ్వాస భ్రష్టుల కృతజ్ఞతాహీనుల యొక్క వ్యక్తిత్వం, జీవిత విధానంగా ఈ మధ్యకాలంలో నేను కొన్ని జీవితాలను చూచుటను బట్టి ఈ విషయాలను మీకు తెలియపరచడం జరుగుతుంది. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, అలాంటి వారి యొక్క బ్రతుకులు అయ్యో మా ద్వారానే కదా, మేమే కదా ఈ మాటలు చెప్పి ఆ కుటుంబంలో అశాంతి కారణమయ్యామని పశ్చాత్తాపడితే దేవునికి స్తోత్రం. పశ్చాత్తాపడకపోతే ఎన్నటికీ అలాంటి వారికి ఏ రకమైన దేవుని దీవెన లేకుండా దేవుని యొక్క శాపం వారి జీవితాల మీద ఏలుబడి చేస్తూ కొంతకాలానికి వారి పరిస్థితులు అశాంతికరంగా అసమాధానకరంగా మారుతాయి, మానసిక ఒంటరులుగా మారిపోతారు. కారణం ఏంటంటే మనుషుడు ఏమి విత్తునో దానినే కోస్తూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, నిజమే, ఒక మనిషి అనుకుంటూ ఉంటుంది నేను మరి ఈ విధముగా అగౌరవంగా మరి విలువ తక్కువగా నేను ప్రవర్తిస్తూ గౌరవం ఇవ్వాల్సిన వారికి గౌరవం ఇవ్వకుండా ఉండటం ద్వారా వాళ్ళని మానసికంగా నేను ఏదో ఇబ్బందికి గురి చేస్తున్నానని అనుకుంటుంది. కానీ ఆ వ్యక్తి చేసే ఆ పని తన కుటుంబానికే మరలా, ఎందుకంటే ఆమె విత్తే విత్తనం
తన కుటుంబం మీద పనిచేస్తుంది. తన కుటుంబంలో ఉన్న వారికి విలువ లేకుండా, గౌరవం లేకుండా అదే పంట కోసేటటువంటి పరిస్థితి ఎదురవుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకరి విషయంలో మనం ఆ గౌరవాన్ని ఇవ్వకుండా, విలువ ఇవ్వకుండా మనం ప్రవర్తిస్తే మన కుటుంబాల్లో ఉన్న వారికి ఇతరుల గౌరవం, విలువ ఇవ్వరు. దాన్ని ఏమన్నారంట, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తాడు. నువ్వు గౌరవం ఇవ్వలేని స్థితిలో ఉన్నప్పుడు, నువ్వు విలువ ఇవ్వలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఇదే విత్తనాన్ని విత్తుతున్నాం కదా, ఇదే విత్తనం ఒక పంటగా నువ్వేం చేస్తావు, నీ కుటుంబాల్లో ఉన్న వారికి కూడా గౌరవం, విలువ లేకుండా దేవుడు చేస్తాడు. జాగ్రత్త. దేవుని వాక్యం యథార్థమైనది, అది న్యాయమైనది, అది సత్యమైనది కనుక ప్రతి దాని విషయమై పశ్చాత్తాపడితే అది నీకు చాలా ఆశీర్వాదం. ప్రియా దేవుని బిడ్డ, ప్రభు బల్ల సమీపించడం గొప్ప కాదు, కానీ సమీపిస్తున్న నీవు ఎటువంటి పశ్చాత్తాప హృదయంతో నువ్వు సమీపిస్తున్నావు. ప్రభు బల్ల కొరకు ప్రార్థన చేయడం గొప్ప కాదు, ప్రార్థన చేస్తున్న నీవు ఏ రకమైనటువంటి పశ్చాత్తాప ఆత్మీయతతో నువ్వు ప్రార్థన చేస్తున్నావు. అప్పుడే నీకు దీవెన, పుచ్చుకున్న వారికి దీవెన, నీ కుటుంబానికి ఆశీర్వాదం. ప్రియా దేవుని బిడ్డలారా, వచ్చే వారం ఈ అంశ సందేశం యొక్క కొనసాగింపుగా ప్రియా దేవుని బిడ్డలారా మరి మనం మోషేకు, అహరోనులకు ఎదురు లేచినటువంటి తిరుగుబాటు చేసిన కోరాహు, దాతాను, అబిరాము, ఓనూలను గురించి మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, వీరు కూడా పశ్చాత్తాప పడకపోవడాన్ని బట్టి ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారు. అదేవిధంగా ప్రియా దేవుని బిడ్డలారా, దావీదుకు దీపమును ఉంచిన దేవుడు అనేది మన అంశం కనుక ప్రియా దేవుని బిడ్డలారా, దావీదునకు దీపం అనగా అది ఏటో కూడా వచ్చే వారం మనం తెలుసుకుందాం. దావీదుకి ఏ విధముగా ఆయన దీపాన్ని ఉంచి ఉన్నాడు, దీపం అనేటటువంటి మాట యొక్క అసలైన అర్థాన్ని మనం వచ్చే వారం తెలుసుకొని దానిలో ఉన్న ఆధ్యాత్మిక సందేశాన్ని మనం తెలుసుకుందాం. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, మరి సమయం తక్కువగా ఉండడాన్ని బట్టి ఈ వారానికి ఎంతటితో ఈ విషయాలు ముగిస్తూ ఉన్నాను. వచ్చే వారం ఈ యొక్క అంశానికి సంబంధించిన మిగిలిన విషయాలు స్పష్టంగా, వివరంగా, ఆత్మీయ విషయాలతో మనం లోతుగా ధ్యానం చేసుకొని మంచి ఒక ఆత్మీయ విషయాల ద్వారా దేవుడు కోరే ఆత్మీయతలో మనం ముందుకి సాగిపోదాం. ప్రభు ఈ మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ఈ సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధన ముగించుకుందాం. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తల వంచి ఈ యొక్క ముగింపు ప్రార్థన, ఈ యొక్క ఈ ప్రార్థనలో నాతో పాటు ఎక్కించవలసిందిగా ప్రతి ఒక్కరూ దేవుని ఆశీర్వాదాన్ని ప్రియా దేవుని బిడ్డలారా తీసుకుని ఈ ఆరాధన మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. దేవా, నీ వాక్యములో ఎన్నో విషయాలు దాచబడి ఉన్నాయి దేవా. ఇగో నాయన, మరి అది ధ్యానము చేస్తే, అయా మోకాల ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటే దేవా, మీ తలంపులు, ఆలోచనల కొరకు ప్రార్థనలో మేము కనిపెడితే నీవు మాకు ఇచ్చే దేవుడు. అట్టి సందేశాన్ని ప్రార్థనాపూర్వకంగా మీ యొద్ద మేము పొందుకొని అయా ఇగు నీ ప్రజలకు ఈ ఆన్లైన్ ఈ ఆరాధన ద్వారా అందించడానికి మీరు మాకు ఇస్తున్న కృపను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. ఈ యొక్క సందేశాలను వీక్షిస్తున్న నీ బిడ్డలు ఏదో వినిన వరకే కాకుండా, ఏదో చూసి ఏదో కామెంటు లేకపోతే ఏదో అయా లైక్ చేయడమే కాకుండా నాయన, వారి జీవితాల్లో ఈ యొక్క సందేశాల ద్వారా నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీకు విరోధమైన క్రియల నుండి బయటకు వచ్చి నీవు కోరే ఆత్మీయతను వారు కలిగి జీవించినట్లు మీ కృప దయచేయమని, ఈ ఆరాధన వారి కుటుంబాలకు, వారి ఆధ్యాత్మిక జీవితాలకు దీవెనకరంగా మీరు మార్చినందుకు స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అలాగున భూమి నెరవేరునుగాక. మరుదిన ఆహారం నేడు మాకు దయచేయం, మారుస్తులు మీ క్షమించిన ప్రకారం రుణములు క్షమించు, సోదరుల కీడు నుండి తప్పించు, ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవు నావు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ ఆరాధనలో పాల్గొని మొదటి నుండి చివరి వరకు వీక్షించి నీ నామాన్ని గణపరిచి ఆత్మీయ సందేశాన్ని విన్న మా ఆత్మీయులకు, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలముతోడి నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమీన్, ఆమీన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానముల్ ఈ మాయి మీద కృమరించుము దేవా, క్రమర ప్రేమ వర్షంబుల్ కృమరించుము దేవా.
ఆమీన్ ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన తదుపరి కానుకలు సమర్పించబడుతున్నాయి. ఈ ఆరాధన మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మా విశ్వాసీ పరిచయలను మీరును పాలిభాగస్తులే, తద్వారా కలిగే ప్రభు దీవెనలు మీరు పొందాలని ప్రభు సేవకునిగా మిమ్మల్ని కోరుతూ, ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను వృత్తులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానంతో ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలు నింపునుగాక. ఆమీన్ ఆమీన్. గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే. గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే. తప్పక ఆరాధింతున్, దయాళుడవు నీవే. తప్పక ఆరాధింతున్, దయాళుడవు నీవే. రుచి చూచెరిగితిని, యెహోవా ఉత్తముడనియు. రుచి చూచెరిగితిని, యెహోవా ఉత్తముడనియు. రక్షకుని ఆశ్రయించి నే ధన్యుడనైతిని. రక్షకుని ఆశ్రయించి నే ధన్యుడనైతిని.